ఒకరోజు ఒక పండితుడు రాజ్యసభ నుంచి బయటికి వేయబడ్డాడు. అతని చేతిలో కత్తి లేదు, అతని వెనక ఆర్మీ కూడా లేదు, అతని దగ్గర పవర్ కూడా లేదు. కానీ బయటికి వెళ్తూ అతను చెప్పిన ఒక్క సెంటెన్స్ చరిత్రనే మార్చింది. ఈ రాజ్యాన్ని నేను మారుస్తాను. ఆ క్షణంలో ఒక వ్యక్తిని అవమానించారు, కానీ ఆ అవమానం నుంచి ఒక సామ్రాజ్యం పుట్టింది. ఈ కథ కేవలం హిస్టరీ కాదు, ఈ కథ మీ జీవితం కోసం. ఈ ఘటన జరిగిన కాలం సుమారు 2300 సంవత్సరాల క్రితం. ఆ కాలంలో భారతదేశం ఒక దేశంలా లేదు. చిన్న చిన్న రాజ్యాలు, ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క దిక్కు. యూనిటీ లేదు, డైరెక్షన్ లేదు. ఈ చిన్న చిన్న రాజ్యాల్లో మగధ అనే రాజ్యంలో ధనానంద్ రూల్ చేస్తున్నాడు. రాజ్యం ధనవంతం, కానీ ప్రజలు భయపడుతున్నారు. ఈ సమయంలో తక్షశిలాలో ఒక పండితుడు ఉండేవాడు. అతని పేరు చాణక్య. చాణక్య టీచర్ మాత్రమే కాదు, అతను ఒక సిస్టమ్ థింకర్. అతను ఒక దేశం గురించి ఆలోచించే వ్యక్తి. అతను క్లియర్గా విజువలైజ్ చేసుకున్నాడు, ఈ దేశం ఇలానే ఉండిపోతే బయట నుంచి శత్రువులు వస్తారని. అందుకే మగధ రాజ్యసభకి వెళ్ళాడు, యూనిటీ గురించి మాట్లాడడానికి. కానీ అతని నాలెడ్జ్ని చూడలేదు, అతని విజన్ని అర్థం చేసుకోలేదు. పబ్లిక్గా అవమానించారు, బయటికి పంపించారు. చాణక్యుడు అక్కడ ఒక్క డిసిషన్ తీసుకున్నాడు. కోపంతో కాదు, ఎమోషన్తో కాదు, క్లారిటీతో. అతను మట్టిని పట్టుకొని చెప్పాడు, ఈ రాజ్యాన్ని నేను మూలం నుంచి మారుస్తాను. అప్పుడు చాణక్యుడు చెప్పిన ఒక విషయం, రాజ్యంలో తప్పు ఉంటే రాజుని మార్చాలి, అదే రాజులో తప్పు ఉంటే శిష్టాన్నే మార్చాలి. అక్కడ నుంచి వెళ్ళిన చాణక్యుడు ఒకరోజు రాజ్యసభ బయట చాణక్యుడికి ఒక అబ్బాయిని చూశాడు. ఆ అబ్బాయికి కిరీటం లేదు, రాజ్యరక్తరికం కూడా లేదు, అలానే ప్యాలెస్ లైఫ్ కూడా తెలీదు. కానీ మిగతా పిల్లలు అతని మాట వింటున్నారు. అతను షౌట్ చేయలేదు, కామ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ అబ్బాయి పేరు చంద్రగుప్త. చాణక్యుడు అతనితో మాట్లాడాడు, క్వశ్చన్స్ అడిగాడు. చంద్రగుప్త ఆర్గ్యూ చేయలేదు, ఈగో చూపించలేదు. అతను చెప్పాడు ఒకటే, నాకు తెలియదు, కానీ నేను నేర్చుకుంటాను. ఈగోతో నేర్చుకోలేరు, వినడానికి సిద్ధంగా ఉన్నవాడే ఫ్యూచర్ని మార్చగలడు. ఆ క్షణంలో చాణక్యుడు డిసైడ్ అయ్యాడు, ఈ అబ్బాయిని నేను తయారు చేస్తాను. చాణక్యుడు చంద్రగుప్తుని తక్షశిలాకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఫస్ట్ లెసన్ ఏంటి తెలుసా? రాజ్యం కాదు, పాలిటిక్స్ కాదు, డిసిప్లైన్. ఎర్లీ మార్నింగ్ లెగవాలి, శరీరంని కంట్రోల్ చేయాలి, మనసుని కూడా కంట్రోల్ చేయాలి. చాణక్యుడు చెప్పాడు, కింగ్ అవ్వాలంటే ముందు నీ మనసుకి నువ్వు రాజు అవ్వాలి. ఇయర్స్ పట్టాయి, మంత్స్ కాదు, ఇయర్స్. చంద్రగుప్త ఫెయిల్ అయ్యాడు, పబ్లిక్గా ఓడిపోయాడు, అవమానం అనుభవించాడు. కానీ చాణక్య ఒకటే చెప్పాడు, ప్రాసెస్ని నమ్మితే రిజల్ట్ టైం తీసుకుంటుంది, ప్రాసెస్ని వదిలితే లైఫ్ టైం తీసుకుంటుంది. ఫస్ట్ టైం మగధ మీద అటాక్ ఫెయిల్ అయింది, చంద్రగుప్త బ్రేక్ అయ్యాడు. అప్పుడు చాణక్య చెప్పాడు, మిడిల్లో అటాక్ చేయకు, ఎడ్జెస్ నుంచి అటాక్ చేయి, స్ట్రెంగ్త్ బిల్డ్ చేయి, టైం వెయిట్ చేయి. స్లోగా బార్డర్ రాజ్యాలను ఆక్రమించాడు, పీపుల్ సపోర్ట్ పొందాడు, ఆర్మీని బిల్డ్ చేశాడు. ఫైనల్గా ధనానందుని పడిపోయేలా చేశాడు. చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ కథ మనకేం చెప్తుంది? చంద్రగుప్త జీనియస్ కాదు, టాపర్ కూడా కాదు, బర్న్ విత్ లీడర్ బ్లడ్ కూడా కాదు. కానీ అతను గైడ్ని యాక్సెప్ట్ చేశాడు, ప్రాసెస్ని ఫాలో అయ్యాడు. హిస్టరీలో గెలిచిన వాళ్ళు స్మార్టెస్ట్ కాదు, కరెక్ట్ డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు. ఈరోజు చాలామంది అడుగుతున్నారు, నాకు టాలెంట్ లేదు, నేను యావరేజ్. ఈ కథ వాళ్ళందరికీ ఆన్సర్ ఇస్తుంది. టాలెంట్ ఆప్షనల్, డైరెక్షన్ కంపల్సరీ. మీ డిగ్రీ ఏంటో ఇంపార్టెంట్ కాదు, మీ నిర్ణయం ఏంటి అది ఇంపార్టెంట్. మీ లైఫ్లో కూడా ఒక అవమానం ఉండొచ్చు, ఒక ఫెయిల్యూర్ ఉండొచ్చు. ఆ మూమెంట్లో మీ డిసిషన్ ఏంటి? కోపంతో తీసుకున్న డిసిషన్ జీవితాన్నే పడేస్తుంది, అదే క్లారిటీతో తీసుకున్న డిసిషన్ నీ జీవితాన్ని నిలబెడుతుంది. టాలెంట్ కన్నా ముందు డైరెక్షన్ ఇంపార్టెంట్. ఈ స్టోరీ మనకి డైరెక్షన్ ఎలా తీసుకోవాలో నేర్పిస్తుంది. మీ లైఫ్లో మీ చాణక్య ఎవరు? మీ లైఫ్లో మీ డిసిషన్ ఏంటి? ఆ రైట్ డిసిషన్ నీ జీవితాన్నే మారుస్తుంది. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.